ఒకసారి గట్టిగా చెప్పకూడదామండి. దేవుడు మనకి ఇచ్చిన ఈ యొక్క మొదటి రోజు నుండి ఇప్పటి వరకు దేవుడు కాపుదల ఇచ్చినందుకు మరి ఐ గ్రీట్ యు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు నామములో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మన చక్కటి ఆరోగ్యంతో నింపి మరి ఈ యొక్క నెల చివరి రోజున మనమున్నాం. మరి దేవుడికి మహిమ ఘనత ప్రభావం గాక. దేవుని స్తోత్రం. ఆలస్యం ఎందుకు ప్రభు నామములో మరి దేవుని వాక్యాన్ని విందాం. ఇప్పుడు చక్కగా దేవుని యొక్క పాటల ద్వారా స్తుతి ఆరాధన దేవుని గణపరచాం. దేవుని మహిమ పొందడం అని ఎంతో విశ్వసిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని విందాం. ఈరోజు మోసే నిమిత్తం మాట్లాడాలని ఆశపడుతున్నాను. మోసే నిమిత్తము మోసే యొక్క లక్షణాల గురించి మరి సబ్జెక్ట్ బై సబ్జెక్ట్ మనం మాట్లాడుకుంటాం. కాబట్టి ఈరోజు మోసే యొక్క లక్షణం అంటే పాజిటివ్ ట్రైట్స్, అంటే సానుకూల లక్షణాల నిమిత్తం మనం మాట్లాడుకుందాం. దానికంటే ముందుకు వచ్చిన ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, మహోన్నతుడ, మంచి కాపరి, నీకు స్తోత్రం తండ్రి. ఎన్నిక లేని వాడినైనా, పాపనైనా, మూర్ఖనైనా, తల్లి గర్భంలో నుండి పాపానికి జన్మించానైనా నన్ను పేరు పెట్టి పిలిచిన దేవానికి వందనాలు. ఈరోజు దేవా, నువ్వు ఇచ్చిన ఈ యొక్క అధికారాన్ని బట్టి దేవా, నువ్వు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రమైనా. వాక్యం చెప్పేవాడు, బోధించేవాడికి అంత గొప్పవాడు కానప్పటికీ కూడా నన్ను ప్రేమించిన విధానికి స్తోత్రం. నీ పరిశుద్ధాత్మనాలు ఉండి మాట్లాడి మహిమ పొందుకోమని యేసు నామములో నాకు నేను తగ్గించుకుంటూ నీ నామలు ఇచ్చిస్తూ యేసు పరిశునామని ప్రార్థన స్తుతిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. ఈరోజు మోసే యొక్క లక్షణాల గురించి మనం మాట్లాడుకున్నాం. గత ఆదివారము అబ్రహాం గురించి విన్నాం. ఈరోజు మోసే గురించి మనం విందాం. మోసే గురించి అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే ఇక్కడ దేవుని వాక్యంలో కనుక మనం చూసినట్లయితే పాజిటివ్ ట్రైట్స్ అంటే సంకూల లక్షణాలు. ఇక్కడ మరి తర్వాత ఈరోజు యొక్క సంకూల లక్షణాల నిమిత్తం మాట్లాడుకున్నాం. తర్వాత రానున్న దినాల్లో మోసే యొక్క వీక్నెస్ గురించి కూడా మనము మాట్లాడుకున్నాం. అయితే మొదటిగా ఆయన చరిత్ర ఏంటి, ఆయన ఎలాగొచ్చాడు, ఎక్కడ జన్మించాడు అనేది కొన్ని నిమిషాలు మనం ఆయన గురించి ఇంట్రడక్షన్ తీసుకుందాం. మోసెస్గా మనం చూసినట్లయితే ఆ మోసే అనే ఒక గొప్ప దైవజనుడు ఎక్కడ జన్మించాడంటే గోసెన్, లోవర్ ఈజిప్ట్, ఎన్సిట్ ఈజిప్ట్లో జన్మించినట్టుగా మనం చూస్తున్నాము. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన మరణించింది ఎక్కడంటే ప్రేమ దేవుడరా మౌంటైన్ నెబోలో ఆయన మరణించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దానికన్నా ముందుగా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఎవరంటే ఫరో కుమార్తెగా జన్మించినట్లుగా, ఫరో యొక్క కుమార్తె అడాప్ట్ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. తన తల్లిదండ్రుల పేరు ఏమిటంటే ప్రేమ దేవుడరా అమ్రామ్ అండ్ జోకెబెత్ అని మనం చూస్తూ ఉన్నాం ఇంగ్లీష్లో. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రేమ దేవుడరా ఇక్కడ దేవుని వాక్యం అంటే ఉంది వేరియేషన్స్ అంటే వైవిధ్యాలు. అంటే మోసే యొక్క మోజెస్ అనే పేరుకు మరి అనేకమైన లాంగ్వేజ్లు కనుక మనం చూసి అనేక రీతిలో మరి పిలిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హీబ్రూ భాషలో కనుక మనం చూసినట్లయితే మోసే అంటూ ఉంటారు. తర్వాత గ్రీకులో మనం చూసినట్లయితే మౌసెస్ అంటూ ఉంటారు. అరామిక్లో మనం చూసినట్లయితే మోసే, తర్వాత లాటిన్ భాషలో మనం చూసినట్లయితే మోసా అని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ పోతే మోసే యొక్క అర్థం ఏంటంటే టు పుల్ అవుట్, టు డ్రా అవుట్, అంటే లేవనెత్తుట, పడగొట్టడం మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు ఆయన లేవనెత్తుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది కనుక మనం చూసిన దేవుని వాక్యం అంటే ఉంది దట్ ద నేమ్ మోసెస్ క్యారీస్ రీచ్ స్పిరిచువల్ సిగ్నిఫికేషన్ రిఫ్లెక్టింగ్ గాడ్స్ రెడెంప్షన్, డెలివరెన్స్ అండ్ లీడర్షిప్ అని మనం చూస్తూ ఉన్నాం. అంటే మోసే అనే పేరు గొప్ప ఆధ్యాత్మికమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ దేవుని విమోచన మరియు నాయకత్వాన్ని ప్రభుత్వం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రోజు ఇక్కడ మోసే అనే వ్యక్తి గురించి మనం మాట్లాడని ఆశపడతా ఉన్నాం. మోసే ఆయన కాలం అందు కూడా, బ్రతికిన కాలం అంతా కూడా దేవుడి కొరకు ఎంతో గొప్పగా ఆయన సేవ చేసి ఆయన మరణం ఎప్పుడు పొందడంటే 120 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన మరణించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు క్లుప్తంగా ఒక భాగాన్ని మనము ఎందాం. మొదటిగా పాజిటివ్ ట్రైట్స్ అంటే సంకూల లక్షణాలు. సంకూల లక్షణాలు అంటే పాజిటివ్, ఆయన యొక్క మంచితనం గురించి ఈరోజు మనం వినడానికి ఈరోజు ప్రయత్నం మనము చేసుకుందాం. ప్రేమ దేవుడా, మోసే మనం చూసినట్లయితే అందరూ కూడా తెలిసిన విషయం అంటే ఒక నత్తివాడుగా మనం చూస్తూ ఉన్నాం. ఎటువంటి వాడండి?
ఒక నత్తివాడు, మాటల్లో ఆడలేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ దేవుడు అటువంటి వ్యక్తిని కూడా దేవుడు ఎలా వెనుకుడంటే ఆయన పిలుపు మేరకు ఆయన పిలుచుటోరకు ఆయన వెనుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఆ యొక్క మోసే యొక్క ఆ యొక్క సంకూల లక్షణాలు, మొదటి లక్షణం ఏంటంటే హ్యూమిలిటీ అని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆ మోసేలో ఏం కనిపిస్తుంది అంటే మొదటిగా వినయం కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏం కనిపిస్తుందండి? వినయం కనిపిస్తూ ఉంది. ఇక్కడ దేవుని వాక్యం అంటూ ఉన్నది సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనం చదవండి దయచేసి. 3వ వచనం ఏముంది అక్కడ? యెహోవా మాట వినెను మోసే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మొదటిగా బైబుల్ ఏం తెలియపరుస్తూ ఉన్నట్టు వాట్ డస్ ద బైబుల్ సేస్ అబౌట్ మోసెస్ అంటే ఆ మోసే నిమిత్తం దేవునికి వాక్యం ఏమంటా ఉందంటే పాజిటివ్ ట్రైట్స్ అంటే సంకూల లక్షణాలు. మొదటి లక్షణం ఏంటంటే హ్యూమిలిటీ అంటే వినయం కలిగిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన గత ఆదివారం కూడా విన్నాం, అబ్రాహాం యొక్క విధేయతను గురించి విన్నాం, తర్వాత వినయం గురించి విన్నాము. ఈరోజు మోసే గురించి దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? మొదటిగా వినయం గురించి తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమంటే యెహోవా చదవమ్మా, యెహోవా ఆ మాట వినేను మోసే భూమి మీద ఉన్న వారి అందరిలో మిక్కిలి సాత్వికుడు. దేవునికి స్తోత్రం కానీ గాక. ఒకసారి గట్టిగా చెప్పకూడదాం, దేవుని మైపడదాం. దేవుని వాక్యం అంటే ఉంది భూమి మీద, దేవుని వాక్యం ఉంటుంట భూమి మీద వారందరిలో మిక్కిలి సాత్వికుడు అనే దేవుని వాక్యాన్ని ఎవరు తెలియపరచారంటే బైబిల్ గ్రంథం ఎవరి గురించి స్టేట్మెంట్ ఇస్తుందంటే ఇక్కడ మోసే అనే గొప్ప దైవజనుడి గురించి చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం కానీ గాక. ఈరోజు మనము కూడా వినయం కలిగిన వారే ఉండాలి. ఈరోజు మనము కూడా హ్యూమిలిటీ కలిగిన వారే ఉండాలి. దేవుని వాక్యం అంటా ఉంది ఇదిగో మోసే దేవుని వాక్యం అంటా ఉంది మోసే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడట. మిక్కిలి సాత్వికుడని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనలో కూడా ఏమనంటే ఆ సాత్వికతనం ఉండాలి. ఈరోజు మనలో కూడా ఆ హ్యూమిలిటీ ఉండాలి. మనలో కూడా అటువంటి వినయం కలిగిన వారే ఉండాలని ఇక దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. మోసేలో మొదటిగా మనం పాజిటివ్ యొక్క ఆ ట్రైట్స్ ఏమైనా అంటే సంకూల లక్షణాల్లో మొదటి లక్షణం ఏంటంటే వినయం అని మనం చూస్తూ ఉన్నాం. అదేంటంటే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడని మనం చూస్తూ ఉన్నాం. అటువంటి జీవితం మనం కూడా కలిగిన వారు ఉండాలి. చూడండి, మోసే ఒక నెత్తివాడు అయినప్పుడు కూడా, మోసే పనికిరానైనప్పుడు కూడా మోసే చెప్తున్న మాట ఏమనగా ఇదిగో దేవుడు చెప్తాడు, మోసే నేను వాడుకోబోతున్నాను, ఇదిగో ఐగుప్తులో ఉన్న నా ప్రజలు నువ్వు తోడుకొని తీసురా అంటే అక్కడ మోసే మరి అక్కడ ఎక్స్క్యూజ్ చేస్తూ ఉన్నాడు. మోసే అక్కడ ప్రేమ జరిపిల్లరా ఆయన నెత్తువాడయ్యా, నేను నెత్తువాడిని, ఇటువంటి కూడా మాటలాడలేను, అటువంటి పరిస్థితులు నేను వెళ్ళలేనని అక్కడ దేవుని సన్నిధిలో అక్కడ తెలియపరిచినప్పుడు కూడా దేవుడు ప్రేమ జరిపిల్లరా ఇదిగో ఆయన ఎంతో ఇచ్చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నీకు నాకు కూడా ఏమనంటే ఆ హ్యూమిలిటీ ఉండాలని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకే సామెతల గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే సామెతల గ్రంథంలో 22వ అధ్యాయము 4వ వచనం చక్కటి మాట దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వల్ల కలుగును. దేవుడికి స్తోత్రం కలిగాక. ఏముందంటే దేవుని వాక్యం హ్యూమిలిటీ గురించి ఏమంటుంది, వినయం గురించి దేవుడు ఏం మాట్లాడుతుందంటే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట. ఎవరెందట? యెహోవాయందు అంటే మనుషులందు కాదండి. మనుషులను ఉండొచ్చు, కానీ ప్రాముఖ్యత నువ్వు ఎవరికి ఇవ్వాలంటే ఆ భయం ఎవరి యందు ఉండాలి? దేవుని యందు ఉన్నప్పుడే. దేవుని వాక్యం అంటే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వల్ల కలుగును. కాబట్టి ఈరోజు ఎవరి యందు భయభక్తులు కలిగి ఉండాలంటే అంటే దాని అర్థమైనటువంటి వినయం వినయం. ఈరోజు దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉండమని దేవుడు నీకు నాకు అయినా తెలియపరుస్తూ ఉన్నాడు. ఇకపోతే దేవుని వాక్యం అంటే ఉంది వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వల్ల కలిగిన మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు మనం ప్రేమ దేవుడరా ఇదిగో మోసే అలా ఉన్నాడు కాబట్టి మోసేని దేవుడు దీవించాడు. దేవుడికి స్తోత్రం కలిగాక. ఈరోజు దేవుడి యందు నీవు కూడా అటువంటి జీవితాన్ని కలిగిన వారే ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యం యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట.
ఎవరు ఎందట? యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినియమునకు ప్రతి ఫలమును ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వల్ల కలుగునని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని పట్ల ఐశ్వర్యం చేయాలంటే, దేవుని పట్ల కార్యం చేయాలంటే, దేవుని పట్ల ఒక మేలు జరిగించాలంటే మొదటిగా నీళ్ళు ఏం కనిపించాలంటే ఆ వినయం కలిగి అంటే ఆ వినయం ఏంటంటే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండమని దేవుడు నీకు నాకు ఆయన తెలియపరుస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. గత ఆదివారం అబ్రహాం గురించి ఉన్నాం. అబ్రహామును దేవుడు ఎంతో దీవించాడు కదా. అబ్రహాము ఇదిగో ఒక పిలుపు ద్వారాగానే వాళ్ళ తండ్రిని, వాళ్ళ ఆస్తిని, వాళ్ళ బంధుమిత్రులు అందరూ విడిచిపెట్టి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ వినయం చూడడం వల్ల దేవుడి వాక్యం అంటే ఉంది, నిందారైతు ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన్ని అనేక తండ్రులుగా దేవుడు ఆయన్ని దీవించడానికి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు మోసేను చెప్తున్న మాట, మోసేని కూడా ఆ విధంగా ఆయన హెచ్చించినట్లుగా ఆయన లక్షణాల్లో మొదటి లక్షణం దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి, యెహోవా ఎందుకు భయభక్తులు కలిగి అంటే ఇదిగో ఆయన సమయానికి రావాలి, ఆరాధనకి సమయంకి రావాలి, దేవుని గణపరచాలి, దేవుని స్తుతించాలి. అటువంటి భయభక్తులు కలిగిన వారే ఉండాలని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. సామెతలు 11వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే 2వ వచనంలో ఏముందంటే చదవండి దయచేసి ఒకసారి. అహంకారం వెంబడి అవమానం వచ్చును, వినయము గల వారి యొద్ద జ్ఞానం ఉన్నది. ఒకసారి చెప్పడం కొట్టండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏముంది దేవుని వాక్యం మాట? అహంకారము వెంబడి అవమానం వచ్చును. చూడండి ఏమొచ్చినట్ట? అహంకారం వెంబడి ఏమొస్తట? అవమానం వస్తట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇంకేముంది? వినయము గల వారి యొద్ద జ్ఞానం ఉన్నది. వినయము గల వారి యొద్ద ఏముందట? జ్ఞానం ఉన్నది. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి ప్రేమించే ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఏమంటుంటే అటువంటి హ్యూమిలిటీ నీలో కలిగిన వారే ఉండాలి, వినయము కలిగిన వారే ఉండాలి. అంటే కనుక అహంకారులుగా ఉంటే కనుక దేవుడు ఏమంటుంటే అవమానం నీ అంట వస్తుంది. ఏమొస్తట? అవమానము నీ అంట వస్తా. ఒకరోజు చెప్పాను కదండి, ఒక భార్య చాలా అందగట్టిగా ఉంది, చాలా తెలుపుగా ఉన్నప్పుడు ఏం చేసింది, భర్తని మరి చులకంగా చూసినప్పుడు ఒక దినాన్ని ఏమొచ్చిందంటే రాని రోగం వచ్చింది. ఆ రోగం ఏంటంటే మంచి మీద లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో ఎప్పుడు కూడా నేనే తెలుపుగా ఉన్నాను, నేనే జ్ఞాని అని, ఇదిగో నేనే మంచితనము నేనే అని చాలా మరి ఎంతో అహంకారంగా జీవించినప్పుడు ఒక దినాన్ని ప్రేమించే దేవుడు ఎలా కొట్టాడంటే మంచి మీద లేని పరిస్థితి మనం చూస్తాం. అంటే ఒక పక్షవాయు కలిగిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఒక సేవకుడు రానే వచ్చాడు, అడుగుతాడు అమ్మా ఏంటి పరిస్థితి అంటే అప్పుడు సేవకుడు చెప్తున్న మాట, అయ్యా ఇదిగో నేను బ్రతికిన కాలం అంతా ఇదిగో నా భర్తని నేను అంత సంధానంగా ఉన్నప్పుడు నా భర్తని అనేక రీతిగా నేను మర్యాద ఇచ్చేవాడిని కాదు, ఇదిగో చుట్టుపక్కల ఉన్న వారితో అహంకారంగా మాట్లాడేవాడిని, ఇదిగో అహంకారమే నన్ను ఈ రోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. దేవుడికి స్తోత్రం కలిగాక. ఈరోజు నువ్వు అనుకోవచ్చు నీ దగ్గర ఇది ఉంది అది ఉంది అనుకోవచ్చు, కానీ ప్రేమ ఒక దినాన్ని దేవుడు కొడతాడు, జాగ్రత్త. అయితే దేవుని వాక్యం అంటుందేమనగా అహంకారం వెంబడి ఏమొస్తట? అవమానం వచ్చును. అహంకారం అంటే ఏమొస్తట? అవమానం వస్తుంది. కాబట్టి వినయము గల వారి యొక్క జ్ఞానం ఉన్నది. కాబట్టి ఈరోజు ప్రేమ దేనిబిడ్డరా మనం అహంకారం వల్లే కాకుండా ఇదిగో దేవుని వాక్యం అంటే ఉంది వినయం గలవారుగా ఉండాలి. ఆ యొక్క మరి మోసే వాళ్ళే ఉండాలని దేవుడు నీకు నాకు ఈ దినాన్ని ఆయన తెలుపుతా ఉన్నాడు. కాబట్టి ఇదిగో దేవునికి వాక్యం అంటే ఉంది. ఆ అబ్రహాం ఆ యొక్క మోసలో దేవుడు మొదటిగా ఏమంటాడంటే పాజిటివ్ ట్రైట్స్ అంటే సంకూల లక్షణాల గురించి మొదటి లక్షణం ఏంటంటే ఆయనలో హ్యూమిలిటీ గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలిగా ఏంటంటే హ్యూమిలిటీ. అటువంటి హ్యూమిలిటీ నీలో నాలో కలిగిన వారే ఉండాలి. దయచేసి వచ్చిన మాట ఏమనగా అహంకారం వల్లే కాకుండా ఎలా ఉండాలట? దేవుని వారు వినయము గల వారి యొద్ద జ్ఞానం ఉన్నది. అయితే వినయము గల వారుగా ఉండాలి. జ్ఞానం వినయము గల వారుగా అంటే దేవుని వాక్యం అంటా ఉంది కదా, ద్వితీయోపదేశ ఖండంలో 2వ ద్వితీయోపదేశ ఖండంలో ఏముంది? నా పేరు పెట్టబడిన జనులు తాము తగ్గించుకుంటే గనక ఏముంది అక్కడ? 2:14 అమ్మ 7:14 2 దినవృత్తాంతాలు 7:14 ఏముంది అక్కడ? చదవండి ఒకసారి. 2వ ద్వితీయోపదేశ చదవండి. నా పేరు పెట్టబడిన నా జనులు
తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించు. చాలా మా దేవునికి స్తోత్రం కలిగిన గాక. 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 14వ వచనం. మీరు గడగ దేవుని వాక్యం అంటా ఉంది, నా పేరు పెట్టబడిన నా జనులు తాము ఏం చేసుకున్నట తగ్గించుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈరోజు దేవుడు మనం ఎంత స్థానాల్లో ఉంచినా మనం ఎలా ఉండాలట, తగ్గింపు వరే ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈరోజు దేవునికి సన్నిధి దేవుని వాక్యం అంటా ఉంది ఏమిటంటే అటువంటి జీవితాన్ని కలిగిన వారే ఉండాలి. అయితే ఈరోజు దేవుని వాక్యం అంటే హ్యూమిలిటీ గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎటువంటి వారుగా ఉన్నంటే మరి అటువంటి నువ్వు తగ్గించుతుంటే కనుక దేవుని వాక్యం అంటే ఉంది ఏమనగా వినయము గల వారి యొద్ద జ్ఞానం ఉన్నదని దేవుడు వాగ్దానం చేస్తాడు. కాబట్టి ఈరోజు దేవుడు మొదటిగా ఈ మోసేలో దేవుడు ఏం తెలియపరుస్తుందంటే హ్యూమిలిటీ అంటే వినయం. ఏంటట వినయం. ఈరోజు మనలో అటువంటి వినయం కలిగిన జీవితాన్ని కలిగిన వారు ఉండాలని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. రెండోదిగా దేవుడు ఏమంటున్నాడంటే ఈ యొక్క బైబిల్ గ్రంథం మోసే నిమిత్తము ఫేత్ఫుల్నెస్ అంటే విశ్వసనీయత అని దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. ఏంటట విశ్వసనీయత అంటే ఫేత్ఫుల్నెస్ గురించి అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఫేత్ఫుల్నెస్ గురించి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24 నుండి 27 వచనాలు కనుక మనం ధ్యానించినట్లయితే చదవండి ఒకసారమ్మా. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమును ఎంచుకొని అల్పకాలము దేవుని ప్రజలతో శ్రమ అనిపించుట మేలని ఓచించి పౌరవ కుమార్తె యొక్క కుమారుని అనిపించుటకు ఒప్పుకొని లేదు. యాలి అనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృష్టుడైన వాడిని చూచినట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తుని విడిచిపోయిన దేవునికి మహిమ కలిగిన గాక. రెండోదిగా దేవుడు ఏం తెలియపరుస్తున్నంటే ఇక్కడ మోసే నిమిత్తము మోసే గురించి ఏం చెప్తున్నాడు దేవుడు ఫేత్ఫుల్నెస్ అంటే విశ్వసనీయత. ఎడట విశ్వసనీయత ఫేత్ఫుల్నెస్ గురించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ సమయం లేదు కాబట్టి ఇక్కడ 27లో మనం ఏమన్నామంటే విశ్వాసును బట్టి అతడు దేని పెట్టట విశ్వాసును బట్టి అతడు అదృష్టం చూచినట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక దేవుడికి స్తోత్రం కలిగిన గాక. ఏమిటట రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాడు మనం చూస్తాం. అంటే ఇక్కడ ఏంటంటే దేవుడు ఏం తెలియపరుస్తుంటే ఫేత్ఫుల్నెస్ అంటే దేవుని వాక్యం అంటా ఉంది ఏమిటంటే విశ్వసనీయత. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నమ్మకైన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా ఈరోజు దేవునికి వాక్యం చదివిస్తూ ఉంది. మోసే గురించి దేవుడు చెప్తున్న మాట ఏమనగా ఇదిగో ఏమిటంటే ఏముంది అక్కడ రాజాగ్రహమునకును భయపడక ఐగుప్తును విడిచిపోయాడు మనం. అంటే దీన్ని బట్టి ఏంటంటే అక్కడ దేవుని యందు విశ్వాసం దేవుని నమ్మకం కలిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని సంగమా ఈరోజు దేవునికి సన్నిధాలు నువ్వు ఎలా ఉన్నా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు దేవునికి వాక్యం అంటా ఉన్న మనలో ఆ యొక్క వినయం ఉన్నదా, వినయము హ్యూమిలిటీ కలిగిన వారే ఉన్నామా? ఈరోజు హ్యూమిలిటీ ఎలా ఉన్నంటే దేవుని యొక్క సన్నిధిలో అక్కడ ఆయన భయపడేవారుగా దేవుని యందు భయభక్తి కలిగితే మనకు ఆటోమేటికల్ గా దేవుని యొక్క వినయం మనకు కలిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. రెండోదిగా దేవుడు ఏమో చెప్తున్నాడంటే
చెప్తున్నాడంటే మోసే గురించి విశ్వసనీయత అంటే ఆయన నమ్మకమైన వాడుగా, ఇదిగో దేవుడు యందు ఎటువంటి ఎవరికి జరక దేవుడు యందు నమ్మకమైన వాడుగా ఉన్నట్టుగా మనము చూస్తా ఉన్నాం. ఈరోజు నీవు నేను కూడా ఎటువంటి జీవితాన్ని కలిగి ఉన్న ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇదిగో దేవుడిగా సన్నిధాలు తెలియపరుస్తున్న మాట ఏమనగా సంవత్సరాలు దాటిపోతున్నాయి, నెలలు దాటిపోతున్నాయి, కానీ మనలో ప్రేమ దేవుడరా విశ్వసనీయత లేని వారుగా మనం చూస్తా ఉన్నాం, నమ్మకమైన వారుగా లేని వారుగా మనం చూస్తా ఉన్నాం. దేవుడి యందు నమ్మకమైన వారుగా లేని వారుగా ఏదో వచ్చాం పోయాం తప్ప గనుక ఇదిగో మనం మోసే వాళ్ళే ఉండాలని దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగాక. మోసే ఎటువంటిగా ఏమి దేవుడు దీవించాడో ఈరోజు ఆయన మనల్ని కూడా దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అంటే ఆయన వాక్యం అంటా ఉంది కదా 33వ దినం 14వ వచనమును నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. దేవుడికి స్తోత్రం కానీ గాక. దేవుడి సన్నిధి మనతో ఉండాలంటే, దేవుడి సన్నిధి మనకు నిత్యము ఉండాలంటే ఆయనలో ఎలా ఉండాలి? దేవుని వాక్యం అంటే ఫేత్ఫుల్నెస్ గా ఉండాలి, అంటే విశ్వసనీయతగా ఉండాలని దేవుడు ఈరోజు నీతో నాతో ఆయన తెలియపరుస్తా ఉన్నాడు. మూడోదిగా బైబుల్ ఆ యొక్క మోసే గారి నిమిత్తం ఏం తెలియపరుస్తుందంటే దేవుని వాక్యం అంటే ఉంది ఒబీడియన్స్ అని గురించి మనం చూస్తా ఉన్నాం. అంటే విధేయత గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి మాట్లాడుతున్నట? విధేయత. గత మరి కనకరాజు వాళ్ళు ప్రార్థన పెట్టుకున్నప్పుడు దైవజనుడు వచ్చాడు, అబ్రహాం గురించి మాట్లాడు, భక్తి గురించి ఎలా చేయాలి ఏంటి అని ఆ రోజు నేను కూడా మాట్లాడాను. కాబట్టి దేవుడి సన్నిధిలో మనకి ఏమన్నట? మూడోది విధేయత ఉండాలి. ఏముండాలట? విధేయత. నువ్వు ఎంత దీవించబడ్డావు అది కాదు, కానీ నీలో దేవుడు సన్నిధికి వచ్చినప్పుడు విధేయత చూపించాలి. దేవుడికి స్తోత్రం కానీ గాక. ఆ విధేయత మనలో ఈ మోసే గారిలో దేవుడు తెలియపరుస్తున్న మాట. మూడోదిగా ఒబీడియన్స్ అంటే విధేయత అని లోబడటాన్ని మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం కానీ గాక. చదవండి దయచేసి ఎవరైనా నిర్మాకాండంలో కనుక మనం చూసినట్లయితే 40వ అధ్యాయంలో 16వ వచనం నుండి చదవండి దయచేసి. మోసే ప్రకారము చేసెను, యెహోవా అతని ఆజ్ఞాపించిన అన్నిటిని చేసెను, అలాగుననే చేసెను. 2వ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలవబెట్టబడెను. యెహోవా మోసేకు ఆజ్ఞాపించినట్లు మోసే మందిరము నిలవబెట్టి దాని నిమ్మలమును వేసి పలకను నిలవబెట్టి దాన్ని పెండ బద్దలను చొనిపి నిలవబెట్టి మందిరము మీద గుడారమును పరిచి దాని పైని గుడారపు కప్పు వేసెను. మరియు యెహోవా మోసేకు ఆజ్ఞాపించినట్లు అతడు శాసనములను తీసుకొని మందసములో ఉంచి మందసమునకు మోతకర్రలను దూర్చి దాని మీద దేవునికి స్తోత్రం కలిగాక. దేవుని వాక్యం అంటే ఉంది. మూడోదిగా దేవుడు ఏమంటున్నాడు మోసే గురించట? ఒబీడియన్స్ అంటే విధేయత. అక్కడ విధేయత చూపించడం లేదా? మోసే గారు విధేయత చూపించాడు. దేవునికి స్తోత్రం కలిగాక. దేవుని వాక్యం అంటే ఉంది 20వ వచనంలో యెహోవా మోసేకు ఆజ్ఞాపించినట్లు అతడు శాసనములను తీసుకొని మందసములో ఉంచి మందసమునకు మోత కర్రలను దూర్చి దాని మీద కన్ను పెట్టెను, కరుణాపీఠమును నుంచెను. దేవునికి స్తోత్రం కలిగాక. ఈరోజు ప్రేమ దేని బిడ్డరా మోసే గురించి కనుక మనం చూసినట్లయితే ఇదిగో మోసే గారు మూడోదిగా ఏం చేశాడంటే విధేయతకి ఒక సాదృశ్యంగా మనం చూస్తా ఉన్నాం. విధేయతగా దేవుడు ఏదో చెప్పాడో అదే ఆడు మోసే గారు చేసేట్టుగా మనం చూస్తా ఉన్నాం. మోసే ఆ ప్రకారము చేసెను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటిని అన్నిటినీ చేసెను, అలాగుననే చేసెను. దేవునికి స్తోత్రం కలిగాక. చూడు మొదటి వచనం ఏముంది 16లో? మోసే ఆ ప్రకారము చేసెను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటిని అన్నిటినీ చేసెను, అలాగునే చేసెను. అంటే దేవుడు ఏదైతే చెప్పాడో అది మోసే కూడా ఏం చేశాడ? చేసినట్టు మనం చూస్తా ఉన్నాం. అంటే దాని అర్థం ఏంటంటే విధేయతకి సాదృశ్యం మనం చూస్తా ఉన్నాం. ప్రేమైన దేని బిడ్డ ఈరోజు నువ్వు నేను విధేయత చూపిస్తున్నావా? దేవుడు ఒక వాక్యం అంటే ఉంది విధేయత చూపించాలి.
ఎవరు చూపించినట్టు మనుషులు కాకపోయినా నువ్వు దేవుడికి చూపించని దేవుడు కోరుతా ఉన్నాడు. ఈరోజు నీ సమస్య ఏమైనా కూడా, నీ కష్టాలు ఏమైనా కూడా, నీ దుఃఖం ఏదైనా, నీ అవమానం ఏదైనా కూడా అది పటాల పంచి చేయగల దేవుడు ఒక్కడే మన దేవుడు. హల్లెలూయా. ఈరోజు మోసేని ఎంతో మంది అగెన్స్ట్ గా ఉన్నాడు, వాళ్ళ అక్క మిరియం గారు ఉన్నారు, కానీ దేవుడైతే ఇదిగో మోసేతో దేవుడు ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. దేవుడికి మహిమ కలిగాక. ఈరోజు నేను ఎంతమంది ఏమనుకున్నా పర్వాలేదు, కానీ ఇదిగో ఈరోజు కనుక ఆ మోసే లాంటి విధేయత నువ్వు చూపిస్తే కనుక, దేవుని యందు విధేయత చూపిస్తే కనుక, దేవుడి సన్నిధి వచ్చి నువ్వు గణపరిస్తే కనుక, దేవుడు నీ పట్ల నేను ఎంతమంది నీ పక్షాన అగెన్స్ట్ గా ఉన్నా దేవుడి నీ పట్ల ఉంటాడు. దేవుడికి మహిమ కలిగాక. హల్లెలూయా. చూడు, మోసే దేవుడి గురించి ఏమంటే, మోసే ప్రకారం చేస్తాను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటిని చేస్తాను అలాగనే చేస్తాను. అంటే దీని అర్థం ఏంటంటే, మోసేకి ఇవ్వాల్సిన బాధ్యత ఇచ్చినప్పుడు దేవుడు అక్కడ మోసే అక్కడ నెరవేర్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈరోజు నీవు నేను కూడా ఆ ఒబీడియన్స్ కలిగి ఉండాలి, ఆ విధేయత కలిగి ఉండాలి. ఎవరికి విధేయత చూపించాలంటే మన గొప్ప దేవుడైన దేవుడికి మనం విధేయత చూపించాలి. దేవుడికి స్తోత్రం కలిగి గాక. హల్లెలూయా. దేవుడి వాక్యం అంటా ఉంది, ప్రేమైన దేవుడి సంగమా, మొదటిగా వినియమేత, రెండోదిగా విశ్వసనీయత అంటే ఫెయిత్ఫుల్నెస్ చూపించాడు, మూడోదిగా ఒబీడియన్స్ చూపించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. 21 నుంచి చదవమా. ఏముంది 21 నుంచి 40 అధ్యాయం 21 నుంచి ఒకసారి చదవమా. మందిరంలోనికి మందసము తెచ్చి కప్పు తెర్రను వేసి సాక్షాపు మందసమును కప్పెను. మరి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరం యొక్క ఉత్తర దిక్కున అడ్డ తెరకు వెలుపల బల్లను ఉంచి యెహోవా సన్నిధిని దాని మీద రొట్టెలను క్రమముగా ఉంచెను. 24వ వచనం ఏముంది? మరి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరమునకు దక్షిణ దిక్కున బల్ల ఎదుట యెహోవా సన్నిధిని ప్రదీపములను వెలిగించెను. మరి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్ష గుడారమునకు అడ్డ తెరగా దూరుట దాని మీద చాలమ్మా. దేవుడికి స్తోత్రం కలిగి గాక. సో దేవుడు ఇక్కడ మోసేకి దేవుడు ఏం చెప్పాడంటే, అక్కడ ఏదైతే చెప్పాడు అక్కడ మోసే అన్నిటిని కూడా ఇక్కడ చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. 24లో మనం చూసినట్టే మరి యెహోవా మోసేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరమునకు దక్షిణ దిక్కున బల్ల ఎదుట దీపవృక్షమును ఉంచి దేవుడికి స్తోత్రం కలిగి గాక. కాబట్టి ఈరోజు దేవుడు ఏదైతే చెప్పాడు మోసే ఆయన మాట తప్పక దేవుని సన్నిధి చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు కూడా ఇదిగో మనుషుల మాట కాకపోవచ్చు, కానీ దేవుడి మాట వింటే దేవుడు తప్పకుండా ఆ మోసేలాగా నీ దేవుడు నిన్ను ఆయన దీవిస్తాడు. దేవుడికి స్తోత్రం కలిగి గాక. సమయం లేదు కాబట్టి మొదటిగా దేవుని వాక్యం అంటా ఉంది, పాజిటివ్ ట్రైట్స్ అంటే సంకూల లక్షణాలు. మొదటి లక్షణం ఏంటంటే వినయం. ఏంటట? వినయం అంటే ఆయన ఏం చేయాలంటే హ్యూమిలిటీ చూపించాడు, మానవతను చూపించాడు, తగ్గింపుడు చూపించేటట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు నీలో కూడా అటువంటి జీవితాన్ని కలిగిన వారే ఉండాలి. అందుకే ఈరోజు చెప్పిన మాట ఏమనగా, అహంకారము ఎంబడి అవమానము వచ్చును, వినయము గల వారి యొద్ద జ్ఞానము ఉండెను అని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు వినయం కలిగిన వారే ఉండాలని దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. రెండోదిగా ఎలా ఉండాలంటే ఫెయిత్ఫుల్నెస్ అంటే విశ్వసనీయత. ఎలాగట? విశ్వసనీయత, నమ్మకమైన వాడిగా ఉండాలని దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. ఏ విధంగా రాజు మాట వెనక రాజుకి భయపడక అక్కడ విడిచిపెట్టి ఐగుప్తు నుంచి విడిచిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈరోజు నువ్వు కూడా ప్రభు సన్నిధిలో అటువంటి నమ్మకమైన వాడిగా ఉండాలని దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. మూడోదిగా దేవుడు ఏమంటే విధేయతను చూపించాలి. ఏంటట? విధేయతను చూపించాలి. మనుషులు చూసి కాదు, కానీ నువ్వు ఎవరు చూసి వస్తున్నావంటే దేవుని చూసి వస్తా ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యం అంటే విధేయతను చూపించాలి. ఆ
ఆ మందస్థానాన్ని ఏ విధంగా అయితే మరి మోసే గారు ఏ విధంగా విధేయత చూపి దేవుడికి ఆజ్ఞాపించినట్లుగా ఏ విధంగా అయితే ఆయన లోబడ్డాడో, ఈరోజు నీవు నేను కూడా అటువంటి జీవితాన్ని కలిగిన వారే ఉండాలని దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. సమయం లేదు కాబట్టి ఈరోజు అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. ప్రభా, ఈరోజు మాతో మీరు ఏదైతే మాట్లాడి ఉన్నారు, ఈరోజు మా జీవితంలో నాయనా ఇదిగో ఈ 3 అంశాలు మాతో మాట్లాడాడు. సమయం లేదు కాబట్టి రానున్న దినాలు మాట్లాడుకుందాం. కాబట్టి ఈరోజు ప్రభా అటువంటి జీవితం మాకు దయచేయనైనా, ఇదిగో మా బ్రతుకులు మార్చునైనా అంటే కనుక దేవుడు తప్పకుండా నీ నా ప్రార్థన వింటాడు. మోసే లాంటి జీవితాన్ని కావాలంటే, మోసే లాంటి జీవితాన్ని మనం కూడా కలిగి ఉండాలని దేవుడు ఈ దినాన్ని ఆశపడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కళ్ళు మూసుకుందాం. ఎవరు కూడా ఇక్కడ చూడకుండా ఈరోజు ఆ దేవుని వాక్యం అంటా ఉంది, వినయం కలిగిన వారే ఉండాలి, హ్యూమిలిటీ కలిగిన వారే ఉండాలి. రెండోదిగా ఫెయిత్ఫుల్నెస్. ఈరోజు దేవుడు ఆ నమ్మకమైన వాడుగా ఉండాలని ఆశపడతా ఉన్నాడు. మూడోదిగా ఒబీడియన్స్ కలిగిన వారే ఉండాలి. కాబట్టి దేవా, ఈరోజు మాకు ఏదైతే మాట్లాడి ఉన్నావు అది మా జీవితంలో ఫలింపు చేయని ప్రభుత్వం కనుక అడిగితే తప్పకుండా దేవుడు మీ జీవితంలో ఆయన వినగల దేవుడుగా మనం చూస్తా ఉన్నాం. అందరికీ కళ్ళు మూసుకుందాం. ఈ సమయంలో క్లుప్తంగా మన మధ్యలో ఉన్న ప్రేమ